పొగ తాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ కారకం. సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్, అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్. మణిరత్నం శంకర్లు ఏమన్నా పుడింగుల, వినాయకులు వంశీలు పైనుంచే ఊడారా, రాఘవేంద్ర రావేమన్నా పాలు పళ్ళు బొడ్డు తప్ప గొప్ప సినిమా తీశాడా. అబ్బ సొత్తు కాదురా టాలెంట్, ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంట్, అబ్బ సొత్తు కాదురా టాలెంట్. ఇలాంటి పాటలేని ఏదో పొడి చేద్దాం వచ్చే ఇండస్ట్రీకి, తీరా ఇడ్లీ కదా బుక్ అయిపోయాయి. ఈ మలపరాష్ట్రుడి ఫేసు, వీడు యాక్షన్ కట్ ఇంకో మాట రాదు, వీడు ఒక డైరెక్టర్, ఇది ఒక అసిస్టెంట్ డైరెక్టర్. ఏందో సౌండ్ వస్తున్నట్టున్నాడు మలపరాష్ట్రుడు. వీడు 6 అడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఎందుకు సార్ మనకి లేనిపోని పోజులు, అసలే సైట్ 5 సైట్ అవసరం ఎలా అయిపోయినాడు దగ్గర, ఏదో చేసి మేనేజ్ చేయాలి, బిడ్డ కొట్టాలి కాస్తన్నా. అసలు ఎంతైరు హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లో థిక్కెస్ట్ టఫెస్ట్ డైరెక్టర్ ఎవడో తెలుసా? ఏనారా ఉండు. నీకు అసలు రామంతరం తెలుసా? సార్ ఆయన వెళ్ళిపోవడం సార్, రొమాన్స్ సినిమాలు చాలా తీసాడు, రొమాంటిక్ సినిమాలు చాలా ఉన్నాయి, చాలా సీన్స్ తీసాడు, చాలా చూసాను సార్. ఆడి పొందరా, వాడికి రొమాన్స్ అనిపించింది నేనే. సరే తెలియరా, రొమాంటిక్ సీన్లు ఎలా చేయాలో నేర్పించాను. ద్రాక్ష పెడతో మొదలెట్టి ఇప్పుడు గుమ్మడి కాలిదా పోయాడు, వస్తున్నాడు అంతే. పోకిరి మగధీరా తీసిన వాళ్ళు ఎవరు సార్? డైరెక్టర్ సార్ అవి వెళ్ళిపోయాను సార్. టాలీవుడ్ గ్రేట్ ఫిలిమ్స్ ఒకటి రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు సార్. బాగా తెలుసు సార్, చాలా చూసాను సార్. నేను కంగారులో నరంగానే కదా, వాళ్ళకంటే క్రియేటివ్ టాలెంట్స్ ఉందా? రోడ్లో తిరగతా ఉంటే పుల్లకాయలు పిలిచి బ్రేక్ ఇచ్చా. నేను ఇట్లే వదిలేసి శంకరాభరణం, పాతాల భైరవి కూడా నాగని చెప్పుకుంది రాతో. ఏదో వంకాయ మొహం, గోమ్మడికాయ పొట్ట నువ్వు. అసలు గ్రేట్ హాలీవుడ్ డైరెక్టరు సార్. ఆయన గొప్ప డైరెక్టర్ సార్, చాలా సినిమా చూసి చాలా చూసాను సార్, తెలుసు సార్. ఎవరు మాకు ఇంకా పేరు చెప్పాలా? బంధు ఎవరున్నాడు తెలుసా? వాడు పొగలుతా అంతేరా, ఏం అర్థం కావాలా? పొగడతలా మన బూతులే. అంతే కాదురా, మనం ఒక సినిమా చేయాలా, అంత ఏం చేయాలంటే ఆస్కార్లన్నీ మనకి వస్తారు. ఇప్పుడు ఎలా అంటే హిమాలయాల్లో ఇటా రైజ్ చేసి అలా అంటార్కిటికా మీదుగా వచ్చేసి శ్రీలంక మీదుగా ఇటా ఇండియాలోకి వచ్చేస్తే సౌండ్ వేస్తున్నావా? ఎవరుకున్నావా? అర్థం ఉండాలి ఇప్పుడు కూడా. అసలు ఫస్ట్ సినిమా శరకాయల రాజా చింతకాయల రాని ప్రొడ్యూసరు అమీర్పేటలో ఇప్పుడు 3 రెస్టారెంట్లు కట్టున్నాడు, తెలుసు నీకు కదా? 5 స్టార్ హోటల్. నా సెకండ్ సినిమా సందులో సరోజ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లక్షాధికారి, లక్షలు సంపాదించాడు. నేనేం మాట్లాడుతున్నాను, మనం కొత్త సినిమా తీయాలా, కొత్త క్యారెక్టర్లు, కొత్త యాక్టర్లు తీసుకోవాలి. సరేనా? సార్ మీకెందుకు సార్, వెళ్ళి మంచి కత్తిలా యాక్షన్ తీసుకొస్తాను సార్. కత్తుల్ని గొడవలు పెట్టుకోవడానికి కమ్యూనిస్ట్ కార్యాలయం సినిమా రా, వెళ్ళి మంచి క్యారెక్టర్ తీసి మంచి ఆర్టిస్ట్ తీసుకున్నాడు. మంచి
మంచి కత్తిలా కట్టించుకుని తీసుకొచ్చా అద్భుతం నీకంతా నువ్వు చూసుకో సరేనా? పులిని దూరంగా చూడాలనిపిస్తే చూసుకో, తప్పులేదు. పులితో ఫోటో దిగాలంటే కొంచెం తీసుకుపోయినా ట్రై చేయొచ్చు. అదే చనువిచ్చింది కదా, అదే పులితో ఆట ఆడాలనుకుంటే ఫేట్ ఆడేస్తుంది. సార్ ఎలా చేశాను సార్? బాగా చేసావు సార్ బాగా చేసావు, మంచి ఫైర్ ఉందమ్మా నీలో, బాగా చేస్తున్నావు. సో మనం ఇది కాదు, ఒక మంచి రొమాంటిక్ సినిమా తీద్దాం అనుకుంటున్నాము. సో దాంట్లో ఏంటంటే ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి నువ్వు, అది ఎలా చేస్తావు అనేది ఇప్పుడు ఒకసారి చేస్తుంటావు. ఎవరో ఎందుకు రారా ఇప్పుడు ఈడే మావాడినే నీ లవర్ అనుకో, ఎలా ప్రపోజ్ చేస్తావో చేసి చూపి, ఓకేనా? ఆలోచించు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే నేనేదో అనుకున్నా, చూడ్డానికి బాగానే ఉన్నావే. నా గురించి అయినప్పుడు మా అన్న గురించి తెలుసుకోవాలి తెలుసా? నాన్న పోతే అన్న, అన్న పోతే బాయ్ ఫ్రెండ్ పోతే మొగుడు అని ఎవరైనా వస్తే ఒక్క మాట, ఒకే ఒక్క మాట, సాఫ్ట్వేర్ కనిపిస్తున్నాడు, సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నాడు అనుకుంటున్నామేమో. కొత్తగా ఉంది క్యారెక్టర్, కొత్తగా ఉంది ట్రై చేశా, ఒరిజినల్ అలానే ఉంది. లేదు సార్. జప్పాగాలి అందరం తీసుకొచ్చింది అసిస్టెంట్ కూడా సెట్ అవ్వట్లా, మంచిగా తీసుకురావాలి. ఈ సారైనా మంచి అతను తీసుకొస్తాడు, పిచ్చిన ఆయన తీసుకొస్తాడు. నేను గుమ్మేస్తా. తీసుకురా. ఏం ట్రై చేస్తున్నావు? ఇదంతా ఒక ప్రాబ్లం కాదని ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నావు. నేను నాన్నతో ఏదో చెప్తాను ఏంటది, కింద కార్తీక్ నాకు ఎలాంటి రిలేషన్ లేదు నీ దగ్గర, అలా కాకుండా నా కోసం ప్రాణాలనే రెడీగా ఉన్నాడని చెప్పి మీ నాన్న ఒప్పుకుంటాడు. నేను మునుపటి జోసఫ్ కాదు, నేను మారాడు. ట్రై చేయి. బాగా చేసావు, మంచి ఫీల్ ఉంది నీకు, బాగా చేస్తున్నావు. ఓకే, నాకు వాడు వచ్చాడు, తలగా తినేసాడు, వాళ్ళ చేయి బాపు, సరేనా? చేయవు కదా? చేయండి సార్, మీరు మీకెందుకు, మీరు సీన్ చెప్పండి, లిప్ లోపల ఉన్నంత ఫీల్ తెప్పిస్తాను. ఓకే అమ్మా, బాగా చేసేట్టున్నావు. ఇప్పుడు అసిస్టెంట్ పిలుస్తా, అతను నీకు ఒక ఫ్యాషన్ సినిమా గురించి చెప్తాడు, నా డైలాగ్ నువ్వు ప్రాంప్ట్ చేయి. ఓకే, చూద్దాం. ఓకేనా? అసిస్టెంట్ డైరెక్టర్ ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ ఫ్రెండ్ తీసుకొచ్చేది ఏమనుకుంటున్నావు నువ్వు? ఏ రానువా సరిగ్గా చేయలేవు నువ్వు? ఒక్క ఛాన్స్, ఇంకొక ఛాన్స్, ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్. ఓకే, ఒక ఛాన్స్. భారత్ స్త్రీలు జడలేసుకోవడం మానేసరే. ఓ పువ్వు ఎత్తి ఎక్కడ పెట్టుకుంటావే? ఇంకో 5 నిమిషాలు ఇలా మాట్లాడావు అనుకో, ఎక్కడ ముద్దు పెట్టేస్తా నాకే తెలియదు. సార్ ఒక్కసారి చేయిస్తాను. రాయలసీమ బ్యాచెస్ గతపెట్టుకోవడం మానేసారా? ఎవరిని ఏమంటే ఎట్టేస్తారా? ఇంకొంతసేపు ఇక్కడే ఉన్నావు అనుకో, ఆడపడి చేస్తాను నాకే తెలుసు. వీటితో నేను బళ్ళలేకపోతున్నాను భయ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ. ఎలా చేసింది సార్? నేనేమడిగా ఏం చేసేవాడు? బెస్ట్ ఫిలోస్ పనికి మాలను తీసుకొస్తున్నా. ఎమోషనల్ చేసేవాడిని తీసుకొస్తే రొమాంటిక్ చేయమంటారు, రొమాంటిక్ చేసేవాడిని తీసుకొస్తే ఎమోషనల్ చేయమంటారు. మీకు తెలుసు సార్ ఎవరు నెట్ వాడుతున్నాం, ఆర్టిస్ట్ ఎలా వాడుకోవచ్చు తెలుసు సార్. మీరెందుకు సార్? మన సొసైటీ ఎలా ఉంది, మన పేరెంట్స్ పక్కింటి చూసి నేర్చుకో, ఎదురింటి చూసి నేర్చుకో అంటారే కానీ మనకేం వచ్చి అడగదు. స్కూల్లో మన టీచరు ఫస్ట్ ర్యాంక్ వచ్చేటికి చప్పట్లు కొట్టిస్తారు కానీ లాస్ట్ ర్యాంక్ వచ్చేటికి ఎందుకు వచ్చింది అని అడగదు. మీరేంటి సార్ మొత్తం ఇలాగే ఉంది. అందుకే సొసైటీ మన ఇంట్లో ఉంది సార్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూస్ఫుల్ క్రియేచర్ సార్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూస్ఫుల్ క్రియేచర్. నువ్వు పనికిరావని అన్నవాడికి నీ గెలిపే సమాధానం కావాలి. అంత బాధపడడానికి ఏముందని, ఏమంత సమయం మించిపోయిందని. పొరపాటు చేయని వాడు ఎవడుంటాడు? మచ్చలేని చంద్రుడై ఉంటాడు.
చదువు లేదని సచిన్ని తిట్టగలమా? తన ప్రతిభను ప్రశ్నించగలమా? సూర్యుడు చల్లగా లేడని దూషించగలమా? చంద్రుడిని ఉష్ణంతో ఊహించగలమా? కళలు 64 గంటలు. ఆ విషయం వాళ్ళెలా మరిచారు? ఎదుటి వ్యక్తిలోని ప్రతిభను గుర్తించలేని వాడు ఆ వ్యక్తి గెలవడని ఎలా చెప్పగలడు? అందమైన ఇంద్రధనస్సులో ఉండే 7 రంగులు ఒక్క రంగు గొప్పదని చెప్పడం కష్టం. అలాగే దేవుడి అద్భుత సృష్టిలో గొప్ప తప్పు అనే తేడాలు లేవని తెలుసుకో. Remember, there is nothing like useless in the creation of God. ఎందుకంటమ్మా బాగా చేసావు, బాగా వచ్చింది, ఫీల్ ఉంది నీలో, బాగా చేస్తున్నావు. ఓకే అమ్మా, నాకు వచ్చినాడు నా తలకాయ తినేసాడు, చిరాకు ఇచ్చేసాడు, వాడిని పక్కన పెట్టి వాళ్ళ సేవగా నువ్వు చిరాకు పెట్టి మాకు. ఇప్పుడు మన కథ ఏంటంటే ఒక ఫ్యాక్షన్ సినిమా అనమాట. మా అసిస్టెంట్ పిలుస్తా, నీకు అతను డైలాగ్ ప్రాంప్ట్ ఇస్తాడు, నన్ను ఎగ్జాక్ట్ గా చేసి చూపించాను. ఓకే ఓకే ఫైన్. అసలు ఎక్కడ రాదు? ఈడేదో బాగా చేస్తావా? సరే, చేస్తా. ఎందుకో ఏం కావాలా? రాయలసీమ రాక్షస్ కత్తిపెట్టు కూడా మర్చిపోయారా? ఎవరన్నా వేయాలంటే ఎట్టేస్తావరా? మర్చిపోతే వాడు మొదలు పెట్టాడు. ఖచ్చితంగా కానీ ఇంట్లో మన పేరెంట్స్ ఎదురింటి వాడిని చూసి నేర్చుకో, పక్కింటి వాడిని చూసి నేర్చుకుంటారు, కానీ నీకేం వచ్చని అడగాలి సార్. స్కూల్లో మన టీచర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడేమో చప్పట్లు కొట్టిస్తారు, కానీ లాస్ట్ ర్యాంక్ వచ్చాడు ఎందుకు వచ్చిందని అడగాలి సార్. లాస్ట్ ర్యాంక్ వచ్చిన ఎందుకు వచ్చిందని అడిగితే మన సొసైటీ ఎప్పుడో బాగుపడేది, అందరూ యూస్ఫుల్ పర్సన్స్ అయ్యేవాళ్ళు సార్. యూజ్లెస్ అనే మాటే లేదు సార్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూస్ఫుల్ పర్సన్ సార్. కరెక్ట్ లేదు సార్. అప్పటికి కంట్రోల్ చేసుకుందా నేను, అప్పటికి కంట్రోల్ చేసుకుందా నేను. నేర్చుకుంటారు కానీ నీకేం వచ్చాను అడగదు సార్. స్కూల్లో మన టీచర్ ఏమో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి వద్దురా మీరు చూడండి నేను ఏదో అనుకున్నా, చూడడానికి బాగానే ఉన్నావే. నువ్వు ఇలా అన్నావంటే మా అన్నయ్య చెప్తాం. మా అన్నయ్య గురించి తెలుసా నీకు అసలు? అన్న పోతే నాన్న, నాన్న పోతే మొగుడు, మొగుడు పోతే బాయ్ ఫ్రెండ్. నాకు తెలుసు. నువ్వు సీన్లోకి వెళ్ళు. సరే తట్టు కాదురా చెప్పుడికి సరే సీన్ చెప్పరా నాగేంద్ర. సరే అట్లా కాదు మామ, సందులో సరోజ